అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరకు పాతపట్నం గురించి చెప్పడమే కానీ పాతపట్నం అమ్మవారిని ఎప్పుడు చూపించలేదండి. శ్రీ నీలామ దుర్గని ఇప్పుడు చూపిస్తున్నాను, చూసి తరించండి. అలాగే నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, లైక్ కూడా చేయండి. అలాగే కోవిడ్ డ్యామేజ్ చేస్తారు, రోడ్లు వేస్తారు అని చెప్పి చాలామంది అన్నారండి. ఇంకా ఏ విధంగా డ్యామేజ్ జరగలేదు. చివరి ప్రహరీ కూడా ఉండేది, ఆ ప్రహరీ కూడా ఒక్కటే పోయింది. మిగతా అంతా బాగానే ఉందండి. ఇప్పుడు ఫ్లైఓవర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు హైవే నుంచి పర్లాకిమిడి రూటు చాలా కష్టంగా ఉండేది జర్నీ చేయడానికి. ఇప్పుడు ఈ 6 లైన్ రోడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే జర్నీ షార్ట్ అయిపోతుంది. దానివల్ల మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ రూమర్స్ని క్రియేట్ చేసిన చాలామంది క్రియేట్ చేశారు కానీ అది పట్టించుకోకండి. ఇది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అప్పుడు ప్రచారం చేశారు కదా, కొట్టేస్తున్నారు అని ఏం లేదు. ప్రహరీ కూడా చిన్న 2 అడుగుల లోనికి వచ్చింది అంతే. రోడ్లు విస్తరణలో ఇదో భాగం. ఇది డెవలప్మెంట్గానే చూడాలి తప్ప పార్టీలతో సంబంధం లేదు. ఫ్లైఓవర్ ఉందనుకోండి, మనం 3 గంటల జర్నీ టైం పడుతుంది, 1.5 2 గంటలు వచ్చేస్తాం అంతే. కోవిలికి మాత్రం అస్సలు ఏం లేదు, డ్యామేజ్ అంటూ లేదు. ప్రహరీ కూడా 2 అడుగులు వెనక్కి వచ్చింది అంతే. మన ఇంటి దేవుడు దీనికంటే